నమస్కారం అండి. డాక్టర్ శ్రీహర్ష, నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. మామూలుగా అయితే 2 రకాల యూరిన్ టెస్ట్ చాలా కామన్గా మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఇంకొకటి యూరిన్ కల్చర్. ఈ రెండింటికి మాత్రం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే కొంతమంది పేషెంట్స్కి కొన్ని సర్కమ్స్టాన్సెస్లో, కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఒక సిచ్యువేషన్ వచ్చేసి ఖైల్యూరియా. ఖైల్యూరియా అంటే యూరిన్లో ఖైల్ అనే పదార్థం, అంటే వాళ్ళకి పాలలాగా తెల్లగా యూరిన్ వస్తుందన్నమాట. దానికి కారణం ఏంటంటే కిడ్నీ చుట్టూ లింఫాటిక్స్కి కిడ్నీకి కొద్దిగా ఒక అబ్నార్మల్ కమ్యూనికేషన్ ఏర్పడడం. సో ఇలాంటి పేషెంట్స్లో మనకి యూరిన్లో ఖైల్ కనపడాలి అంటే అంతకు ముందు రోజు వాళ్ళని, అంటే 1-2 రోజులు ముందు వాళ్ళని బాగా కొవ్వున్న పదార్థాలు తీసుకోమని చెప్తుంటాం. అంటే ఎగ్లో ఎల్లో కానీ బటర్ కానీ తీసుకోమని చెప్తాం. అలా తీసుకున్నప్పుడు వాళ్ళ యూరిన్లో కనుక ఖైలు పోతూ ఉంటే కనుక మనకు అది రోగ నిర్ధారణ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ రకమైన అడ్వైస్ మనం ఖైల్యూరియా పేషెంట్స్కి ఇస్తాం. అది కాకుండా కొంతమంది పేషెంట్స్కి యూరిన్లో మ్యాలిగ్నెంట్ సెల్స్, అంటే క్యాన్సర్ కారకమైన సెల్స్ ఏమన్నా వెళ్తున్నాయా, అంటే బ్లాడర్ క్యాన్సర్ కానీ, కిడ్నీలో క్యాన్సర్ కానీ, యురేటర్ అంటే కిడ్నీ నుంచి కిందికి మూత్రం వెళ్ళే ట్యూబ్లో ఉండే క్యాన్సర్లు కానీ, ఇలాంటి క్యాన్సర్ ఉన్నప్పుడు మన యూరిన్లో ఆ సెల్స్ ఏమన్నా వెళ్తున్నాయా అని కనుక్కోవడం కోసం యూరిన్ శాంపుల్ ఇమ్మంటాం. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే వాళ్ళు తెల్లారుజామున లేవగానే ఫస్ట్ ఏదైతే యూరిన్ పోస్తారో ఆ శాంపుల్ వాళ్ళు దాన్ని టెస్ట్కి ఇవ్వాలి. అది కూడా సామాన్యంగా ఇచ్చే విధంగా 2 ml, 3 ml, 5 ml కాకుండా యూరిన్ సైటాలజీ ఫర్ మ్యాలిగ్నెంట్ సెల్స్ అంటాం. ఈ సైటాలజీ శాంపుల్ ఇచ్చేప్పుడు మాత్రం కనీసం ఒక 40 నుంచి 100 ml దాకా శాంపుల్ ఇవ్వాలి. అది కూడా 3 రోజులు కంటిన్యూస్గా ఇవ్వాలన్నమాట. ఇలాంటి అడ్వైజే మనం యూరిన్లో కనుక టీబీ వచ్చే అవకాశం ఉందా అని కనుక్కునే పేషెంట్స్లో కూడా మనం సేమ్ ఇలాంటి అడ్వైజ్ చేస్తాం. వాళ్ళకు కూడా ఫస్ట్ శాంపుల్, అంటే వాళ్ళు నిద్ర లేవగానే ఫస్ట్ వాయిడెడ్ శాంపుల్ని మనం ఒక 40 నుంచి 50 ml ఆర్ కనీసం ఒక 50-60 ml వరకు మనం వాళ్ళని కూడా శాంపుల్ ఇవ్వమని చెప్తుంటాం. ఇది పక్కన పెడితే మాత్రం రొటీన్గా మనం ఇచ్చే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్కి, యూరిన్ కల్చర్కి మాత్రం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.